గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం అవుతుందిగా, ఎలా అనిపిస్తుంది పాలన? బాగుందండి. డెవలప్మెంట్ కనపడతా ఉంది. పాత గవర్నమెంట్కి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తూ ఉందన్నమాట. రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ ప్రస్తుత గవర్నమెంట్ మాత్రం బాగానే ఉందండి. రాజధానికి మళ్ళీ 40,000 ఎకరాలు భూసేకరణ అంటున్నారు. ఏంటి? ఆయన 40 ఎకరాలు కాదు ప్రపోజల్స్ అయ్యి ఇంకా ఇది కాలేదు. మళ్ళీ ఏంటంటే అది వీళ్ళు చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ మిగులుతాయి కదా, ఆ మిగిలిన ఏంటంటే అవి సేల్ చేసి అప్పులు తీస్తామని చెప్పి ప్లాన్లో ఉన్నాయన్నమాట. అది కేంద్రం మన సపోర్ట్ తోటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రత్యేక హోదా అడగచ్చు కదా అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఏంటంటారు? ఆ ప్రత్యేక హోదా అది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అది లేదండి. వాళ్ళు ఆల్రెడీ నీతి ఆయోగ్ ఇప్పుడు ఫామ్ చేశారు. చేసిన తర్వాత ప్రత్యేక హోదా అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు. పోతే దాని ఈక్వల్ అంటే డెవలప్మెంట్ మాత్రం ఇస్తామని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టారనమాట. అది ప్రత్యేక హోదా అనే ఛాన్స్ లేదండి ఇప్పుడు. వాటికి కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ ప్రత్యేక హోదా అంటే కొండలు నార్త్ కొన్ని ఏరియాలు ఉన్నాయి, వాటికి మాత్రం ఇస్తారనమాట. అది ప్రస్తుతానికి మాత్రం అది ఎవరికి ఇవ్వట్లేదని కూడా అది చెప్పారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నేను 5 ఏళ్ళ కాలంలో చేసిన అప్పుని 40% మీరు వచ్చిన సంవత్సర కాలంలో చేశారని చెప్పి విత్ ప్రూఫ్తో మాట్లాడారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పలేదు. ఏమనుకోవాలి ప్రజలంతా? ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడండి. ఆయన ఎన్ని అప్పులు చేసుకొచ్చాడు కానీ పంచాడు, కానీ ఉపయోగం లేదు. ఎంత పంచాడు ఏమో ఎవరికి తెలియదు. మనకు తెలుస్తుంది కదా అప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది. ఇప్పుడు రోడ్డు మీద అప్పుడు ఉన్నప్పుడు అసలు రోడ్డు మీదకి వచ్చేదానికి అవకాశం లేకపోయింది. గుంటలు మెట్టలు ఎక్కడ పెట్టినా ఎక్కడ కన్స్ట్రక్షన్స్ అక్కడ ఆగిపోయినాయి. ఇసుక ఎక్కడ దొరికేది కాదనమాట. అనుభవది. కానీ అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరికి ఏ అవకాశం వచ్చినా కూడా అవకాశం అది సద్వినియోగం ఉంటామో దురుద్దేశంగా చేసిందో కానీ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ చేశారు. కానీ దానివల్ల ఏం ఉపయోగం కనపడాల. కొన్ని డెవలప్మెంట్ మన కళ్ళెదురు కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏంటి కంబైన్ గవర్నమెంట్ ఉంది. అందువల్ల ఏంటంటే కొన్ని డబ్బులు వస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్స్ కనపడతా ఉన్నాయి. అది మన ఎదురు కనపడుతున్నాయి కదా అవి. తర్వాత ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదు. నిజంగా కరెక్ట్ చెప్పాలంటే ఆయన చెప్పేది అప్పుడున్న వాటికి ఇప్పుడున్న మనకి కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ మనకు కనపడతా ఉన్నాయి కదా.